బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దీంతో కాషాయ పార్టీ కొత్త కమాండర్ ఎవరవుతారని ఉత్కంఠగా చూస్తున్నాయి బీజేపీ శ్రేణులు. ఇప్పటికే 6 డజన్ మంది బీజేపీ నేతలు ఢిల్లీలో అధ్యక్ష పదవి కోసం బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఈసారికి ఎంపీలలో ఒకరికి దక్కేలా ఉంది. ఇందుకీ ఎవరా ఎంపీ? తెలంగాణ కమలం పార్టీకి ఎవరు కాబోయే దళపతి? దక్షిణ భారతదేశానికి గేట్వే ఆఫ్ ఇండియా లాంటి రాష్ట్రం తెలంగాణలో అధికారం చేపడితే సౌత్ ఇండియాను కైవసం చేసుకోవడం సులభమవుతుందని భావిస్తోంది బీజేపీ. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దేశంలో గెలిచింది 2 స్థానాలు. అందులో ఒకటి గుజరాత్లోని మొహసానా అయితే రెండోది తెలంగాణలోని హన్మకొండ. అంతేకాదు మొహసానా మెజారిటీ కంటే హన్మకొండలో బీజేపీకి వచ్చిన మెజారిటీనే ఎక్కువ. ఆ తర్వాత గుజరాత్లో 9 సార్లు అధికారాన్ని చేపట్టింది కాషాయ పార్టీ. కానీ తెలంగాణలో లోక్సభకైనా అసెంబ్లీలో అయినా 2 అంకెల స్థానాలను కూడా గెలవలేకపోతోంది. తెలంగాణలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని అవకాశాలున్నా ఎందుకు ఆమడ దూరాన్ని ఆగిపోతున్నామో పార్టీ అగ్రనేతలకు అంతు చిక్కడం లేదు. అందుకే ఈసారి ఎలాగైనా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే గట్టి పట్టుదలతో ఉంది పార్టీ అగ్రనాయకత్వం. అందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అన్ని లెక్కలు చూసుకుంటోంది. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధ్యక్షులను ఖరారు చేసేందుకు సంస్థాగత ఎన్నికలను మొదలుపెట్టింది బీజేపీ. జనవరి నెలాఖరుకు అవి పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ నెల చివర్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఈసారి తెలంగాణ బీజేపీ సారథ్య బాధ్యతల కోసం పార్టీలో 6 డజను మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. ఢిల్లీ పెద్దల దగ్గర కొందరు లాబీయింగ్ కూడా చేశారు. అయితే బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాలంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండాలన్న గుసగుసలు వినిపించాయి. అయితే పార్టీలో అలాంటి కండిషన్ ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2 సార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేస్తే సరిపోతుందని, లేదంటే పార్టీ క్రియాశీలక సభ్యత్వం 2 సార్లుంటే చాలని చెప్పేశారు కిషన్ రెడ్డి. అధ్యక్ష పదవికి అర్హతలపై చర్చ వెనుక కూడా ఓ లెక్కుందట. అదేంటంటే మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కి 2 సార్లు క్రియాశీలక సభ్యత్వం లేదు. దీంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉండదనే చర్చను ఈ పాయింట్తో కొందరు సోషల్ మీడియాలో వదిలారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే గట్టి పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. అందుకే సమర్థుడైన నాయకుణ్ణి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అనుభవం ఉన్న నాయకుడికి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది బీజేపీ హైకమాండ్. తెలంగాణలో బీసీ నినాదంతో ముందుకెళుతోంది బీజేపీ. అందుకే బీసీల్లో మంచి పట్టున్న ఈటెల రాజేందర్కు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని ఆలోచన చేస్తోంది. కేంద్ర కేబినెట్లో చోటు దక్కుతుందనుకున్న ఈటెలకు నిరాశ ఎదురైంది. అందుకే ఆయనకే పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించి ఆ లోటును భర్తీ చేయాలని చూస్తోందట పార్టీ హైకమాండ్. తెలంగాణలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలలో ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ హైకమాండ్ దాదాపు ఫిక్స్ అయిందంటున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలన్న ఆలోచనతో పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ధర్మపురి అరవింద్ కూడా 2 సార్లు ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు కూడా పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలనుకుంటోంది అగ్రనాయకత్వం. కాకపోతే అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు 2 బీసీ సామాజిక వర్గానికే ఇస్తారా అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఈటెల రాజేందర్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎదిగిన నాయకుడు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అలాంటి నాయకుడికి కాషాయ పార్టీ పగ్గాలు ఎలా ఇస్తారంటూ అంతర్గతంగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఈటెల బీజేపీ చేరికల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నా ఇతర పార్టీల నుంచి ఎంతమంది నేతలను తీసుకొచ్చారనే ప్రశ్న కూడా కొందరి నుంచి వస్తోంది. మరి తెలంగాణ బీజేపీ పగ్గాలను అధిష్టానం ఈటెల చేతికి ఇస్తుందో, మరో నాయకుడిని తెరపైకి తెస్తుందో మరో 10 రోజుల్లో తేలనుంది.